బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు. స్వాములతో కలిసి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిరసన చేపట్టిన స్వాములను, బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయని నిరసన చేపట్టారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీస్ సిబ్బందిపై ఆంక్షలు ఎందుకంటూ స్వాములు ఆందోళన నిర్వహించారు. బరాబరే చెప్తున్నాం. పోలీస్ కమిషనర్ గారు వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. లేని ఎడలా మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా వందలాది మంది యువకులు అయ్యప్ప స్వాములు రాబోతున్నారు. వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. రైట్ ఇటు తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు డీజీపీ కార్యాలయాన్ని అయితే అయ్యప్ప స్వాములు ముట్టడించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ డీజీపీ కార్యాలయం వద్ద సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ వచ్చిన స్వాములు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ డీజీపీ కార్యాలయం ఎదుట అయ్యప్ప మాలదారులో ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు గణేష్ కుండే ఇచ్చినటువంటి పిలుపు మేరకు బీజేవైఎం శ్రేణులతో పాటుగానే అయ్యప్ప స్వాములు కూడా పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయం ఎదుట నిరసనకు భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇటీవల పోలీసు ఉన్నతాధికారుల నుంచి విడుదలైనటువంటి ఓ లేఖ అయ్యప్ప స్వాములకు పరిస్థితి ఆగ్రహం కలిగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా హిందూ సంఘాలను పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ లేఖ పైన తీవ్రమైనటువంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అయ్యప్ప మాల వేసుకొని విధులకు పోలీసులు హాజరు కావచ్చు, అంతేకాకుండా గడ్డం పెంచుకొని యూనిఫామ్ లేకుండా, అదేవిధంగా షూస్ లేకుండా విధులకు హాజరు కారాదంటూ కూడా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం విడుదల చేసినటువంటి లేఖ అయ్యప్ప స్వాముల మనోభావాలను దెబ్బతీసింది. అయితే ఉన్న పోలీసు విభాగంలో ఉన్నటువంటి భక్తులు, అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉంటారో ప్రతి ఏటా మాదిరి పలువురు అయ్యప్ప మాల ధరించారు. ఈ మాల వేసుకున్న భక్తులకు కూడా ఈ యొక్క లేఖ కొంత తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కృష్ణకాంత్ అనేటటువంటి ఒక పోలీసు ఉద్యోగికి కూడా ఆ విధులకు అయ్యప్ప మాల దారుణ బట్టలు వేసుకొని రావడం, అదేవిధంగా ఆ విధులకు ఆ విధంగా యూనిఫామ్ లేకుండా రావడం పట్ల పోలీసు శాఖ ఇప్పటికే ఆయనకు మెమో జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి నిరసనగా కూడా బీజేవైఎం శ్రేణులు ఈ యొక్క డీజీపీ కార్యాలయం ఎదుట నిరసనకు పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కొద్దిసేపటి క్రితం డీజీపీ కార్యాలయం ఎదుట జరిగినటువంటి నిరసన నేపథ్యంలో కూడా అయ్యప్ప మాలదారులు, అదేవిధంగా బీజేవైఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో శ్రేణులకు అటు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ డీజీపీ కార్యాలయం ఎదుట నిరసన చేసేటటువంటి క్రమంలో వారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ యొక్క నిరసనకారులను అడ్డుకునేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్న క్రమంలో కూడా పలువురి పైన లాఠీ చార్జ్ చేశారు. అయ్యప్ప మాలదారులో ఉన్నప్పటికీ కూడా తమ పైన లాఠీ చార్జ్ చేశారనేటటువంటి ఆగ్రహాన్ని కూడా అయ్యప్ప భక్తులు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే కొంత సేపటి తర్వాత సిచ్యువేషన్ పోలీసుల కంట్రోల్లోకి వచ్చింది. శాంతియుతంగా డీజీపీ కార్యాలయం మెయిన్ గేట్ ఎదుట బైఠాయించి బీజేవైఎం కార్యకర్తలు నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత పోలీసులు ఉన్నతాధికారుల నుంచి పలువురిని కేవలం 5 నుంచి 6 మధ్య వారిని మాత్రమే డీజీపీని కలిసేందుకు అనుమతినిచ్చారు. కొద్దిసేపటి క్రితమే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి గణేష్ కుండేతో పాటు గాని పలువురు అయ్యప్ప స్వాములు, బీజేవైఎం శ్రేణులు కూడా డీజీపీని కలిసేందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కొంత డీజీపీ కార్యాలయం ఎదుట కొంత ఉద్రిక్తత చెలరేగినప్పటికీ కూడా ప్రస్తుతం కొంత
పోలీసుల కంట్రోల్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రాజు, మీరు స్వాములు అలాగే కొందరు బీజేవైఎం కార్యకర్తలు అయితే డీజీపీని కలిశారని చెప్పారు. సో డీజీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మరి దీనిపై? ఈ అయ్యప్ప మాల ధరించేటటువంటి పోలీసు అధికారులను వెంటనే కూడా ఎటువంటి ఇప్పటికే జారీ చేసినటువంటి మెమోలను వెనక్కి తీసుకోవాలి. దాంతో పాటుగానే ఈ 41 రోజుల పాటు ఉండేటటువంటి దీక్ష హిందూ మతంలో భాగంగా ఈ యొక్క హిందూ సంస్కృతిలో భాగమై ఉంటుంది కాబట్టి ఇతర మతస్థులకు వారి వారి పండుగలకు ఏ విధమైనటువంటి వెసులుబాటు ఇస్తుందో పోలీస్ శాఖ, అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారులు కూడా రంజాన్ మాసంలో కావచ్చు ఇతర మతస్థుల యొక్క పండుగల్లో వేళల్లో కూడా ఇఫ్తార్ విందులతో పాటుగానే ఆయా మత సంప్రదాయాల ప్రకారం పోలీసు యూనిఫామ్ లోనే అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క అయ్యప్ప మాల ధరించేటటువంటి ఈ యొక్క 41 రోజుల పాటు అయ్యప్ప మాల ధరించేటటువంటి భక్తులు నియమ నిష్టలతో ఉంటారు. వారి యొక్క పూజ కార్యక్రమాలు చేసుకొని పోలీసు విధులకు హాజరవుతే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు, మీరు ఇటువంటి ఆంక్షలు విధించడం సరికాదు అనేటటువంటి లేఖను కూడా డీజీపీకి అందజేశామనేది కూడా బీజేవైఎం కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా డీజీపీ కార్యాలయంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో అదేవిధంగా పలువురు బీజేవైఎం కార్యకర్తలు అదేవిధంగా బీజేవైఎం శ్రేణులు కూడా భేటీ అయ్యారు. వారు బయటకు వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి స్పందన ఉంది ఉన్నతాధికారుల నుంచి. జారీ చేసినటువంటి లేఖను వారు విరమించుకుంటారా ఏంటి అనేది కూడా దానిపైన కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రాజు, అలాగే ఇటు అయ్యప్ప మాల వేసుకున్న పోలీస్ సిబ్బందిపై ఆంక్షలు అయితే ఇన్ని ఇయర్స్ నుంచి లేనిది ఈ ఇయర్ ఎందుకు ఇలాంటి ఆంక్షలు పెట్టారు అసలు? ఇప్పటికే పోలీసు విధుల్లో ఉండేటటువంటి హిందూ మత సంస్కృతిని అవలంబించేటటువంటి భక్తులు కావచ్చు, వారు ప్రతి ఏటా ఈ యొక్క అయ్యప్ప మాల ధరించేటటువంటి వారు యథావిధిగా మాల ధరించారు. ఈ నేపథ్యంలో కూడా అటు హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించినటువంటి కమిషనరేట్ల నుంచి కూడా ఈ యొక్క లేఖ విడుదల కావడం పట్ల కూడా హిందూ భక్తుల పైన ఈ విధమైనటువంటి వివక్ష చూపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు హిందూ సంఘాలు. వాటితో పాటుగానే బీజేవైఎం శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ ముట్టడి చేపట్టారు. పూర్తి స్థాయిలో కూడా పోలీసులు విధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉంటాయో ఆ యూనిఫామ్ లోని విధులకు జాయిన్ కావాలి, అంతేకాకుండా లేదంటే లీవ్ పెట్టి వారి యొక్క పూజలు చేసుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి కోణంలో జారీ చేసినటువంటి లేఖ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలనేటటువంటి డిమాండ్ కూడా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాయి. అయ్యప్ప మాల ధరించేటటువంటి భక్తులను విధులకు హాజరు కావద్దంటూ కూడా విడుదల చేసినటువంటి లేఖ నేపథ్యంలో కూడా అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క లేఖను ఉపసంహరించుకోకపోతే గనక తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తుల యొక్క పోలీసు కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతామనేటటువంటి కోణంలో కూడా వారు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతుంది. మొదటి దశలో 189 మండలాల్లోని 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేశారు. దీంతో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆరంభమైంది. నవంబర్ 29 వరకు వీటిని స్వీకరిస్తారు. నవంబర్ 30న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. వీటిపై డిసెంబర్ 1న వినతులను స్వీకరిస్తారు. డిసెంబర్ 2న ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే పలువురు హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు రిజర్వేషన్లపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ బీసీ రిజర్వేషన్లపై స్పష్టతనిచ్చింది. బీసీ రిజర్వేషన్లను 17% తగ్గించాలనే వార్తలు అవాస్తవమని శాఖ తెలిపింది. 2019 పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారి రిజర్వేషన్లు ఖరారు చేశామని, ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలు కలపడం వల్ల లెక్కల్లో స్వల్ప మార్పు వచ్చిందని వివరించింది. ఎస్టీ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేసింది. 2019లో బీసీ రిజర్వేషన్లు 22.78% ఉండగా ఈసారి 21.39% స్వల్పంగా తగ్గినట్లు తెలిపింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కావడం. ఈ రోజు నుంచి 3 దశల్లో మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కావడం. ప్రస్తుతం ఈ రోజుతో పాటు 11వ తేదీన ఈ రోజు మొదటి దశలో జరిగినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 11వ తేదీన ఎలక్షన్స్ని వచ్చే నెల 11వ తేదీన ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. మొత్తం 3 దశల్లో ఈ ఎలక్షన్స్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ 3 దశల్లో భాగంగానే ఈ రోజు నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ మాత్రం ప్రారంభం కావడం. అయితే ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దానిపై ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తీసుకొచ్చినప్పటికీ కూడా తీర్మానం చేసినప్పటికీ అది హైకోర్టు మరోవైపు సుప్రీంకోర్టు గవర్నర్ దగ్గర బ్రేకులు పడడంతో ఇక పాత పద్ధతి ద్వారా అంటే 2019 స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా రిజర్వేషన్లు గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగిందో అదే తరహాలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ శాఖ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అన్ని ప్రక్రియ మొత్తం కూడా ఎన్నికల కమిషన్ అప్పచెప్పి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కానీ ఇప్పుడు కేవలం గతంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 27.79% ఉంటే దాన్ని ఈసారి మాత్రము 17% తగ్గించారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయడంతో ఈరోజు గ్రామ పంచాయతీ శాఖ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. బీసీలకు 21.39% కల్పించి ఒక స్వల్ప మార్పులు చేశాం కానీ 17% తగ్గించామనేది అవాస్తవం అంటూ కూడా ఈరోజు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 2019 సంబంధించినటువంటి ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారో అదే తరహాలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా అదే తరహాలో విడుదల కావడం జరిగింది. 2019 ఎన్నికల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను కండక్ట్ చేస్తున్నట్టు కూడా గ్రామ పంచాయతీ శాఖ చెందింది. అయితే 8 జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగాయి. కొన్ని జిల్లాలో ఎస్టీలో ఉన్నటువంటి వాటికి కేవలం ఎస్టీనే అక్కడ కేటాయించి అక్కడ బీసీని కేటాయించలేదంటూ కూడా గ్రామ పంచాయతీ శాఖ స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చింది. దీంతో పాటు ఇక రిజర్వేషన్ని సవాల్ చేస్తూ బీసీ రిజర్వేషన్ సవాల్ చేస్తూ మరోవైపు 46 జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ఇప్పటికే అనేక పిటిషన్లు కూడా దాఖలు కావడం జరిగింది. 46 రిజర్వేషన్కి సంబంధించిన విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. ఏదైతే డెడికేషన్ కమిషన్ వేసిందో దాన్ని ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. మరోవైపు ఎంపీరియల్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం పొందుపరచలేదు. ఎంపీరికల్ సంబంధించినటువంటి డేటాను కూడా అక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 46ని వెంటనే కొట్టివేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో చాలా మంది పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై ఈరోజు వస్తుందనుకున్నప్పటికీ కూడా ఈరోజు మెన్షన్ చేయలేదు. కాబట్టి రేపు ఈ పిటిషన్పై విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు కోర్టులో మరొక పిటిషన్లు దాఖలు అవుతున్నాయి, మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరోవైపు జిల్లాలో గ్రామీణ స్థాయిలో మాత్రం ఎన్నికల కోలాహలం మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు కూడా పూర్తిగా వారందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మరోవైపు ఈసీ కూడా అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే ఎస్పీలతో కమిషనర్లతో జిల్లా అధికారులతో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నామినేషన్ల ప్రక్రియ దగ్గర నుంచి పోలింగ్ వరకు అదేవిధంగా పూర్తిగా ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి. ఓటర్లను ప్రభావితం చేయకుండా అటు పోలీస్ శాఖ ల్యాండ్ ఆర్డర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా చూడాలంటూ కూడా నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది అందరితో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం అయితే ఓవైపు మరొకసారి ఎలక్షన్ సంబంధించిన ఇష్యూపై ఇప్పటికే గతంలో హైకోర్టులో హైకోర్టు బ్రేకులు వేయడం చూసాం. మరి ఇప్పుడు వేసినటువంటి పిటిషన్పై కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించడం మాత్రం సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక రెండవ దశ 14వ తేదీ, మూడో దశ 17వ తేదీ కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మాత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పుల్లారెడ్డి కండ్రిగలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున దుండగులు కత్తులతో మధుసూదన్ తల్లిదండ్రులపై దాడి చేశారు. ఆయన తల్లి జయమ్మ స్పాట్లో చనిపోగా తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాదిగంలో రాకూడా ఈడు సురేష్ అని కూడా ముందత్తు అల్లుడా కరెక్ట్ కాదు ఎవరో నేమ్ ఒకటే వచ్చాడు. వాళ్ళు ఎవరైనా గుర్తుంటారా మొహమ్మ ఎప్పుడైనా చూసారా? ఇద్దరు ఉన్నాం అనుకుంటుకోలే. ఓకే, మీ భార్య నువ్వు ఇద్దరు ఉన్నారా? అప్పుడు వచ్చినాడు. అవునులే కదా. ఎందుకు వచ్చినాడో తెలియదు. ఏరు వచ్చినా జరుగురా వెళ్ళరా వాడు అనుకుంటున్నాడు. వాడికి తెలుసా ముందే? గుర్తుపడతావా వాడిని? మళ్ళీ ఇప్పుడు వాడిని ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా? పడతావా? తెలుసు. ఆ ఊరే ఏ ఊరు? ఊరు కాదు, 10 ఏళ్ళుగా ఈ ఊరికి వచ్చేసారు. ఈ ఊరికి వచ్చినాడా? సౌరాష్ట్రలో ఉన్నాడు అయితే. బాగానే కొట్టినాడా? ఏమిటితో చేతితో కొట్టినాడా లేకపోతే ఏదన్నా కడ్డీతో ఏమన్నా పొడిచినాడా కొట్టినాడా? ఇట్లా మన చేతులు ఏం నిద్రపోయినా వాడి మీ ఇంట్లో ఏమన్నా ఎత్తుకొని పోయాడా? అంతేనా? వాడు ఏమైనా దొంగతనంగానే వచ్చినాడా? ఇక తిరుపతి జిల్లాలో వైసీపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై అయితే గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, అసలు ఈ దాడి చేయడానికి గల కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే ఇటు వైసీపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? శాలిని, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. అంటే ఈ రోజు వేకువజామున శ్రీకాళహస్తి మండలంలోని పుల్లారెడ్డి కంట్రీలో నివాసం ఉంటున్న మధుసూదన్ రెడ్డి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో జయమ్మ, అదేవిధంగా మహదేవ్ రెడ్డి నివాసం ఉంటున్నారో ఆ నివాసంలో అంటే ఇంటికి అంటే కొత్తగా నిర్మాణం చేసిన ఆ ఇంటికి వెనక పైపు నుంచి కొందరు గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి లోనికి ఆ యొక్క ఏదైతే బంగారు అదేవిధంగా నగదు ఉందో దాన్ని చోరీ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే వారిని యొక్క వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో జయమ్మ, మహదేవ్ రెడ్డి అడ్డుకోవడంతో వారిపైన ఆ యొక్క గుర్తు తెలియని ఆగంతకులు దాడి చేయడంతో జయమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అంటే దీనిపైన అంటే వేకువజామున జరిగిన ఘటన ఉదయం అయిన తర్వాత పని మనిషి ఇంటికి వచ్చిన సమయంలో యొక్క వాళ్ళు పడి ఉన్న పరిస్థితిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ ను తీసుకొచ్చి అంటే క్లూస్ టీమ్ తీసుకొచ్చి ఆ యొక్క ఆగంతకుల యొక్క సమాచారాన్ని వారు ఏ విధంగా చొరబడ్డారనే దానిపైన కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి అంటే ఎవరైతే కాళహస్తి మండలాధ్యక్షుడుగా ఉన్న చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి విద్యావేత్తగా అదేవిధంగా ప్రైవేటు పాఠశాలను అలాగే కళాశాలను నడుపుతున్నారు. ఆయన గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపుగున్నేరు వ్యవసాయ సహకార బ్యాంకు చైర్మన్ గా కూడా 5 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ నేపథ్యంలోనే అంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న ఆయన పైన అంటే రాజకీయంగా జరిగిందా లేక ఏదైనా దొంగతనంగా ఏదైనా జరిగిందా లేదా ఆర్థిక వ్యవహారాల లేకపోతే భూతగాదాల అనే నేపథ్యంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి అంటే మీడియాని కానీ అలాగే స్థానికులు ఎవరిని కూడా ఆ యొక్క ఘటన జరిగిన ప్రాంతానికి ఎవరిని పోలీసులు అనుమతించకుండా పూర్తిగా పకడ్బందీగా ఆ యొక్క విచారణ చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది శాలిని. అలాగే నారాయణ రెడ్డి, మరి ఈ ఘటనపై మధుసూదన్ రెడ్డి ఏమంటున్నారు? అలాగే వారి తండ్రి ఏమని చెప్తున్నారు? శాలిని, మధుసూదన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేయకుండా అంటే కొద్దిగా దూరంగా ఉన్నారు. అదే సమయంలో పోలీసులు కూడా పూర్తిగా మీడియాను నియంత్రించే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే శాంతి భద్రతలకు వికాసం కలిగించే అవకాశాలు ఏమైనా ఉంటాయన్న ప్రయత్నంతో మీడియాని వీలైనంత వరకు కొద్దిగా దూరంగా ఉంచారు. ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమకు సహకరించాలని చెప్పి కూడా పోలీసులు కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే దాడికి క్షతగాత్రుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో సుమారు 85 సంవత్సరాల
పైబడిన వయసున్న మహదేవ్ రెడ్డి తాను పూర్తిగా షాక్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అతను దాడికి పాల్పడిన వారు తెలిసిన వారుగానే ఉన్నట్లుగా కూడా ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా వారిని చూస్తే గుర్తుపడతానని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే పూర్తిగా షాక్ లో ఎంతమంది వచ్చారు, ఎందుకు ఈ దాడి జరిగిందనే దానిపై కూడా ఆయన చెప్పలేని పరిస్థితి ఉంది. ఆయన పూర్తిగా షాక్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. వాడిని చూస్తే గుర్తుపడతాడు. విశాఖలో కార్మికులు మళ్లీ రోడ్డెక్కారు. యాజమాన్యం తీరుపై స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. జీతాల చెల్లింపులను ఉత్పత్తితో ముడిపెడుతూ జారీ చేసిన సర్క్యులర్ రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సొంత గనులు కేటాయించాలని అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ధర్నా నిర్వహించారు. సామర్థ్యం లేనిదే ఉత్పత్తి ఎలా పెరుగుతుందని, 40 ఏళ్ల కాలం నాటి మిషన్లకు మరమ్మతులు చేయాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జీతాలకు ఉత్పత్తికి ఏంటి సంబంధమని ప్రశ్నించారు కార్మికులు. జాయినింగ్ లెటర్ ఎలా ఇచ్చారు, ఇప్పుడు మాట్లాడుతుందేంటి అని నిలదీశారు. సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విలీనం చేయాలి, విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. జిందాబాద్ వర్కర్స్ యూనిటీ, జిందాబాద్ వర్కర్స్ యూనిటీ. ఈ 4.5 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం స్టీల్ ప్లాంట్ కార్మికులు అలాగే రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. గత ఎన్నికల్లోనే అన్ని రాజకీయ పార్టీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు ఇప్పిస్తాం, శైలిలో విలీనం చేస్తాం, దీనికి ఉన్నటువంటి అప్పులు రద్దు చేస్తాం, నిర్వాసులందరికీ ఉపాధి ఇస్తాం అన్నారు అన్నమాట. కానీ దానికి భిన్నంగా ఎన్డీఏ గవర్నమెంట్ 12,000 14,000 కోట్ల రూపాయలు మీకు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు. ఆ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇప్పటికే మొత్తం 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ని, ఆఫీసర్స్ని 2,000 మందిని విఆర్ఎస్ పంపించారు. ఈ నిర్వాసులందరినీ కూడా పనుల్లోని తీసేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ ప్యాకేజీతో పాటు కార్మికులను తగ్గించాలని చెప్పాం, ఉత్పత్తి పెంచాలన్నారు. ఉత్పత్తికి సంబంధించినటువంటి గనులు కేటాయించమన్నాం, గనులు కేటాయించలేదు. ఇవాళ శైలిలో విలీనం చేయాలన్నాం. ఏదైతే అప్పులు ఉన్నాయో క్యాపిటల్ రీసెర్చింగ్ చేయమని చెప్పాం, అవి 3 చేయలేదు. మొత్తం ఇతర స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సేలం, భద్రావతి, ఎలాయ్ స్టీల్ ప్లాంట్లకి 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అది ఏ రోజు లాభాలు రాలేదు. కాంట్రాక్ట్ వర్కర్లు 6,000 మందిని తీసిగా ఈ రోజున్న స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు ఎంత ఉత్పత్తి చేస్తే అంతే జీతాలని చెప్పి సర్క్యులర్ రిలీజ్ చేయడం, దాన్ని వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ తీర్మానం ప్రకారం ఈరోజు 8 నుండి 12 గంటల వరకు కూడా నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ మేనేజ్మెంట్ ఆ సర్క్యులర్ వెనక్కి తీసుకెళ్లాలన్నట్టయితే మేము రానున్న రోజులు ఇంకా తీవ్రత చేస్తూ ఉద్యమాలకు ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్లు చెప్పడం జరుగుతుంది. యాజమాన్యం దుర్మార్గం సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అంటే ఉత్పత్తి జరిగితేనే జీతాలు ఇస్తామని చెప్పేసి అన్నది ఆ సర్క్యులర్ ఉద్దేశం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది చట్ట విరుద్ధం. ఈ సర్క్యులర్ రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహణ జరుగుతూ ఉంది. మేము ఒకటి అడుగుతున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి తాంబూలాలు ఇచ్చాము, తన్నుకు చావండి అన్నట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్లు డబ్బులు ఇచ్చారు. వాస్తవం మేము కాదనట్లేదు. కానీ తర్వాత పరిస్థితి ఏంటి? ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ఉత్పత్తి తగ్గిందా, ఉత్పత్తి పెరిగిందా, లాభాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయా అని చెప్పేసి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కార్మికులు తగ్గించేశారు, అయినప్పుడు కూడా ఉత్పత్తి పెరగడం లేదు, లాభాలు రావడం లేదు. 2 ఫర్నెస్లతోటి మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉత్పత్తి ఆధారంగా లాభాలు వచ్చినప్పుడు 3వ ఫర్నెస్ స్టార్ట్ చేసిన తర్వాత నష్టాలు ఎందుకు వస్తున్నాయని చెప్పి మేము అడుగుతాం. ఇక విశాఖలో అయితే యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్ తీరుపై అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే ఆందోళన చేపట్టారు. ఇక కార్మికుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ శిరీషరణ్. ఏదైతే 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదని ఇవాళ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగస్తులు అయితే స్టీల్ ప్లాంట్ మెయిన్ బిల్డింగ్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని అయితే తెలియజేశారు. ముఖ్యంగా ఉత్పత్తి తోటి ఈ యొక్క కార్మికులు అలాగే ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలని ఊడి పెట్టకూడదు అనేది ప్రధాన అంశంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే
దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లోని విలీనం చేసే దిశగా ప్రభుత్వం ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పనిచేయాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయమని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి కార్మిక సంఘాల నేతగా ఉన్న మంత్రి రాజశేఖర్ కూడా కోరడం అయితే జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని సెయిల్ లోని విలీనం చేసినట్లయితే ఉద్యోగస్తులకి ఆ ఉద్యోగ భద్రత వస్తుందనేది ప్రధానంగా వీళ్ళు నిరసన చేస్తున్నారు. అయితే కార్మిక చట్టాలని పూర్తిగా ఎటువంటి పరిస్థితుల్లోని తొంగలోకి తొక్కకుండా చూసే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉండాలనేది ప్రధానంగా వీరి యొక్క ఇది. దాదాపు 32 మంది ప్రాణత్యాగాల వల్ల వచ్చిన ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదు. ఇప్పటికే దశల వారీగా చాలా మంది ఉద్యోగస్తులు అందరినీ కూడా తొలగించారు. అలాగే కొంతమందికి విఆర్ఎస్ పేరిట శాశ్వత ఉద్యోగులను కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్ గా ఈ స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేసి ఇది ప్రైవేట్ పరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాటన్నిటిని పూర్తిగా మేము అడ్డుకుంటాం. దాదాపు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇప్పుడు మళ్ళీ కూడా బయటకు వస్తుంది. వీటన్నిటిని పెట్టుకొని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నిరసన కార్యక్రమం అయితే మేము ఆపే ప్రయత్నం ఎప్పుడూ చేయమని చెప్పి ఇప్పటికే ఉక్కు కార్మికులు అలాగే కార్మికులకి సంబంధించిన కుటుంబాలు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలోని నిరసన తెలియజేయడం అనేది పసుమెరుపుగా ఉంది. మా కడుపు కొట్టద్దు, మా ఉద్యోగస్తులు అందరికీ భద్రత కల్పించండి అని ఇవాళ స్టీల్ ప్లాంట్ మెయిన్ బిల్డింగ్ దగ్గర వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మేరకు స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక సాయం అందించి అలాగే ఇది సెయిల్ లో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కార్మికులు, కార్మిక సంఘాల నేతలు అలాగే ఉద్యోగస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. శ్రీధరన్. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు రైతులతో భేటీ కానున్నారు. ఇప్పటికే 2 సార్లు రైతులతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. చంద్రబాబు సమావేశంలో రైతుల సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, రాజధాని రైతులతో అయితే సీఎం చంద్రబాబు సాయంత్రం భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇక రాష్ట్ర రాజధాని అమరావతి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణంగా అయితే రైతులు భూములు ఇవ్వడంతో ఇక పూర్తి స్థాయిలో వారికి త్యాగం చేసినటువంటి రైతులకు న్యాయం చేసేందుకు కూడా ఇటు కూటమి సర్కారు ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు తెరపైకి తమ సమస్యలు ఉన్నాయంటూ కూడా రావడంతో రైతులు ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే కనుక త్రిసభ్య కమిటీ అనేది ఏర్పాటు చేయడంతో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా త్రిసభ్య కమిటీకి అయితే రైతుల సమస్యలు అనేది వెల్లడించడం కూడా జరుగుతుంది. ఇటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు అదేవిధంగా నారాయణ స్థానిక ఎమ్మెల్యే సైతం కూడా ఇక ఈ యొక్క కమిటీలో ఉండడం, దీనికి సంబంధించి ఈ యొక్క సమస్యలకు సంబంధించినటువంటి అంశాలన్నీ తీసుకురావడంతో ఇక రాజధాని రైతుల సమస్యలన్నిటి సీఎం ముందుకైతే వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకైతే కనుక రాజధాని రైతులు అయితే కనుక భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రాజధాని రైతులైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు తోటి కలిసినటువంటి నేపథ్యంలోనే ఇటు రాజధాని అమరావతిని అయితే కనుక ఒక స్థానికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలంటూ కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇటు పార్లమెంట్కి రైట్, థ్యాంక్ యూ సంతోష్. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
నాగులుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో తెలుగు టీచర్గా విధులు నిర్వహిస్తున్న వినయ్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. నాగులుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో తెలుగు టీచర్గా విధులు నిర్వహిస్తున్న వినయ్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నువ్వు పొంతులు అంటారు నా కొడక ఆడపిల్లలు అనుకున్నావు ఇంకేమనుకున్నావు నా కొడక ఆడపిల్లలు చెల్లెలు బాబు నా కొడక నువ్వు పొంతులు అంటారు నా కొడక ఆడపిల్లలు అనుకున్నావు ఇంకేమనుకున్నావు నా కొడక ఆడపిల్లలు చెల్లెలు బాబు నా కొడక నువ్వు పొంతులు అంటారు నా కొడక ఆడపిల్లలు అనుకున్నావు ఇంకేమనుకున్నావు నా కొడక ఆడపిల్లలు చెల్లెలు బాబు ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మిరావలి అందిస్తారు. మిరావలి, ఒక టీచర్ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుడు అక్కడ విద్యార్థులను అయితే లైంగికంగా వేధిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఉపాధ్యాయుని అక్కడ గ్రామస్తులు, తల్లిదండ్రులు అయితే దేహశుద్ధి చేశారు. సో ఇక మరి ఆ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఏమైనా స్పందించిందా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడానికి? అప్డేట్స్ ఏంటి? శాలిని, ఏదైతే బాపట్ల జిల్లా నాగులుప్పలపాడు మండలము నిడమనూరు గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఒక్కసారిగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వృత్తినే ఈసారి ఖచ్చితంగా అగౌరవపరిచినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నది. తరచుగా ఏదైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గురువు, ఏదైతే చదువు చెప్పాల్సినటువంటి గురువే ఈ రోజు పూర్తిగా అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలు ప్రవర్తిస్తూ ఉండడంతో ప్రజాస్వామ్యంలో గురువుకు ఉన్నటువంటి విలువని ఈ రోజు కాల రాసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చాలని. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గత కాలంలో కూడా ఏదైతే ప్రకాశం జిల్లా కుర్చోడులో కూడా ఇలాంటి సంఘటన కొద్ది రోజుల క్రితమే పునరావృతం అవడం జరిగింది. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ప్రజల్లో కూడా గురువు అంటే ఒక హీనమైనటువంటి పరిస్థితికి అయితే తీసుకెళ్లిందనేది చెప్పుకోవచ్చు. అదే సందర్భంగా చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో కూడా పాకల అలాంటి ప్రదేశాల్లో కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తిని
గతంలో కూడా ఇతను ఒక బీసీ నాయకుడిగా తిరగడంతో పాటు బీసీ నాయకుడిగా ఉంటూ ఇతను చేసినటువంటి అల్చెలు మహిళల పట్ల ఇతనికి ఉన్నటువంటి దుర్సు ప్రవర్తన, అలాగే ఈ రోజు ఏదైతే జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే ఆ ఉపాధ్యాయురాలు ఏదైతే ఉన్నటువంటి విద్యార్థినుల మీద జరిగిన సంఘటన ఒకసారి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు తరచు ఇటువంటి ప్రవర్తనలు చేస్తుండడంతో ఏదైతే విద్యార్థినులు వాళ్ళ బంధువులు అలానే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా ఎవరైతే ఇటువంటి సంఘటనలు పాల్పడుతున్నారో వారికి ఖచ్చితంగా ఏదో ఒకటైన పరిష్కారం ఎతకాలని చెప్పేసి వాళ్ళ బ్రదర్లు అలానే ఎవరైతే వాళ్ళ చుట్టాలు అందరూ కూడా ఒక్కసారిగా అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. దీని మీద ఇప్పటికే డిఈఓ కూడా విచారణ చేపట్టడంతో పాటు అతని మీద సస్పెన్షన్ వేటు కూడా వేయడం కూడా జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ మిరావలి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ జెండా గద్దెలను దుండగులు కూల్చివేశారు. చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం, తూఫ్రాన్పేటలో జెండా దిమ్మల్ని గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. జెండాల కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ జెండా గద్దెలను దుండగులు కూల్చివేశారు. చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం, తూప్రాన్పేటలో జెండా దిమ్మల్ని గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. జెండాల కూల్చివేతలపై అక్కడి కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇటు యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో అయితే అక్కడ కాంగ్రెస్ జెండా గద్దెలనైతే గుర్తు తెలియని దుండగులు కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, అసలు ఆ దుండగుల గురించి సమాచారం ఏమైనా అందిందా? పోలీసులు ఏమంటున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి దండు మల్కాపూర్, అదేవిధంగా తూప్రాన్పేట గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ దిమ్మలను నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ రెండు గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు మాత్రము ఈ ఘటన మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా వెంటనే ఇక్కడ ప్రాంతానికి రావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు కూడా పిలిపించిన నేపథ్యం అయితే ఉంది. దీంతో ఆ రెండు గ్రామాల్లో కూడా ఉద్రిక్తత నెలకొందని చెప్పవచ్చు. సమాచారం అందుతున్నటువంటి పోలీసులు కూడా వెంటనే రెండు గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ మోహరింపు చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ రెండు విషయాలకు సంబంధించి అంటే ఈ రెండు గ్రామాల్లో సంబంధించి కాంగ్రెస్ దిమ్మలను కూల్చివేసింది ఎవరు అనే విషయాలపై మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఆ రెండు కాంగ్రెస్ దిమ్మలను కూల్చివేసే సంబంధంలో మొత్తం సీసీ ఫుటేజ్ లో ఆ కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలు మొత్తం కూడా రికార్డ్ అయిన నేపథ్యం ఉంది. సో ఆ వ్యక్తులు ఎవరు అనే విషయంపై మాత్రం పోలీసులు దృష్టి సారించారు. దీనికి సంబంధించేసి ఒక విషయం మాత్రం వెలుగుకొచ్చుకుని పోలీసులు కూడా ఆ యొక్క కూల్చివేతలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఒక వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసినట్లు కూడా మనకు తెలియవస్తుంది. వీరు జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. నిన్న ఇదే విషయానికి సంబంధించేసి జాగృతి అధ్యక్షులుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చాలా వివక్షత ప్రక్రియలో తీవ్రంగా మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఎవరిని కూడా మీ యొక్క గ్రామాల్లో తిరగనివ్వద్దు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూల్చివేయాలని చెప్పేసి కూడా పిలిపించిన నేపథ్యం అయితే దానిలో భాగంగా ఈ విధమైనటువంటి దానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. ఆ విధంగా కూల్చేసినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని మాత్రము పోలీసులు ఐడెంటిఫై చేసినట్టు తెలుస్తుంది. అతను జాగృతికి సంబంధించిన కార్యకర్తగా కూడా పోలీసులు గుర్తించారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రము పోలీసులు మాత్రము వెల్లడించాలని చెప్పి కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.